మంకీలు ఉండడం వల్ల డైనోసరీ అక్కడున్న పిల్లలందరికీ కూడా అలవాటైంది. అవి చూపిస్తూ ఉండటం వల్ల వదినోళ్ళు చిన్న పిల్లలు పెద్ద పిల్లలకి మామూలుగా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. వాళ్ళు ఆ విధంగా ఎంజాయ్ చేశారు. ఇలా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత కాసేపు టైంపాస్ చేసుకున్నాం సాంగ్స్ వింటూ. ఇక నైట్ అయ్యేటప్పటికి 6:30-7కి అట్లా బయటకు వచ్చామన్నమాట కొంచెం షాపింగ్ చేద్దామని. ఈ మంత్లోనే చైతన్య బర్త్డే ఉంది. చెప్పులు తీసుకుందాం అనుకున్నాను కానీ రేటు కుదరనివ్వలేదు. డైనోసరీకి బాగాలేదనమాట. అసలు వెళ్దాం అనుకోలేదు బయటకి. సడన్గా బయలుదేరాము. డైనోసరీకి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుందని అక్కడే ఇడ్లీ పెట్టి మేము కూడా లైట్గా టిఫిన్ చేస్తే వెళ్ళాము. మాతో పాటు రాలేదు కానీ మా హస్బెండ్ మా వెనకాలే మొత్తం ఆయన అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన కాలనీ లొకేషన్సే కాబట్టి మా హస్బెండ్ కూడా బయటకు వచ్చారనమాట. ఇక దగ్గరలో ఉన్న 99 స్టోర్కి అయితే మేము ఇక్కడ వెళ్ళాము. ఇక్కడది మామూలుగా మన గుంటూరులో అయితేనేమో అందరం మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆటోనే ఎక్కాలి. దాదాపు వెనుకొండలో అయితే అసలు అలా వెళ్ళమండి. ఎప్పుడు వెళ్ళినా కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతాము. చాలా దగ్గరగా అనిపిస్తుంది. అంతా మేము తిరిగిందే కదా ఇక్కడే కదా అని అనిపిస్తుంది అనమాట. అది కొంచెం నడకంటూ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత దూరమైన ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తామన్నమాట. మా ఇంటికి దీనికి డిస్టెన్సే ఉంది కానీ గుంటూరులో అయితే మనం అలా వెళ్ళలేము. ఖచ్చితంగా ఆటోనే వెళ్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానో క్లిప్ యాడ్ చేస్తాను. నైనశ్రీ అయితే కొంచెం ఇడ్లీ పెట్టడం వల్ల నన్ను అయితే ఇంక ఏడిపించలేదు. చేతన్ అయితే తీసుకురాలేదు. ఇంటి దగ్గర అత్త ఉందన్నమాట. అత్త అమ్మమ్మ అందరూ ఉన్నారు. అందుకని అక్కడ వదిలిపెట్టేశాను. ఇక అది అయిపోయిన తర్వాత స్వీట్ షాప్కి వచ్చి బేకరీ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. నేనైతే ఇదిగోండి ఈ హ్యాండ్ బ్యాగు, ఇది ఒక దండ అండ్ బ్రష్లు, బాటిల్ కడుక్కునే బ్రష్, నైనశ్రీకి ఏమో ఒక డాగ్ బొమ్మ అండ్ చేతన్కేమో ఒక బెల్ట్ తీసుకున్నాను. అవి యాడ్ చేయలేదు. అయితే నిద్రపోయి తెల్లవారుజామున లేచైతే గుంటూరుకి ట్రైన్ ఎక్కేసాము. ఎప్పుడు గుంటూరు నుంచి వచ్చేటప్పుడే వెనుకొండకి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కాం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట వెనుకొండ నుంచి గుంటూరుకి ఎర్లీ మార్నింగ్. వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.